కులం పట్టింపు మరొక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్నాడని కోపంతో గర్భంతో ఉన్న కోడల్ని గొడ్డలతో నరికి చంపాడు మామ. ఈ దారుణ ఘటన దహేగాం మండలం గొర్రె గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి ఎదురుగా ఉండే శివర్ల రాణితో శేఖర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రస్తుతం రాణి 8 నెలల గర్భిణి. ఇక పెళ్ళైన మొదటి నుంచి కూడా మామ వ్యతిరేకిస్తున్నాడు సత్యనారాయణ అనే ఆ వ్యక్తి. దీంతో యువతి తల్లిగారింట్లోనే కాపురం పెట్టాడు శేఖర్. ఇంట్లో ఎవరీ లేని సమయం చూసి రాణిపై మామ సత్యనారాయణ గొడ్డలతో దారుణంగా దాడి చేసి హతమార్చాడు. దీంతో రాణి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది, మృతి చెందింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడుపులో బిడ్డను మోస్తుందని కూడా చూడకుండా కోడలిని కసాయి మామ గొడ్డలతో నరికి చంపిన అమానవీయ ఘటన ఇది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కొడుకు తమ కులం కాని అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని సహించలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆ తండ్రి. తన కొడుకు భార్య రాణిని అతి కిరాతకంగా గొడ్డలతో నరికి చంపాడు. దహేగాం మండలం గొర్రె గ్రామానికి చెందిన శేఖర్ అదే గ్రామానికి చెందిన రాణి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహానికి శేఖర్ తండ్రి సత్యకు ఏమాత్రం ఇష్టం లేదు. కులాంతర వివాహం చేసుకోవడంపై కుమారుడిపై కోడలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఇక రాణి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె 8 నెలల నిండు గర్భిణి. త్వరలో తమ కుటుంబంలోకి కొత్త బిడ్డ రాబోతుందన్న ఆనందంలో శేఖర్ రాణి దంపతున్నారు. వారి సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయిన సత్తయ్య కిరాతకంగా ప్రవర్తించాడు. గర్భిణి అని కూడా కనికరం లేకుండా కోడలు రాణిపై గొడ్డలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదశాలలు కూడా. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రి తరలించారు. నిందితుడు సత్తయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా దహేగాంలో జరిగిన పరువు హత్యకు సంబంధించిన వివరాలు నేను మీకు చెప్తున్నాను. 8 నెలల గర్భిణి సొంత మామ సత్యనారాయణ గొడ్డలతో నరికి దారుణంగా హత్య చేశాడు. వేరే కులానికి చెందిన కోడలపై ఈ పగతోనే దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దహేగాం మండలంలోని గొర్రె గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి అదే గ్రామంలోని తన ఇంటి ఎదురుగా ఉండే రాణి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఏడాది క్రితం. వారిద్దరి వేర్వేరు కులాలు కావడంతో శేఖర్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు చెలరేగడంతో శేఖర్ తన భార్యతో కలిసి అత్తగారింట్లో ఉంటున్నాడు. రాణి గర్భం దాల్చింది. శేఖర్ తండ్రి సత్యనారాయణ ఆమెపై పగ పెంచుకొని హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అంటూ ఎదురు చూశాడు. శనివారం శేఖర్ తన అత్తమామతో పని కోసం అడవిలోకి వెళ్ళాడు. రాణి ఇంట్లో ఒక్కతే ఉండదనే విషయం తెలుసుకున్న సత్యనారాయణ ఇదే అదనుగా భావించి ఎవరూ లేని టైం చూసి కోడల్ని గొడ్డలి కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మృతురాలి బంధువుల రోదనలు మిన్నంటాయి ఒక్కసారిగా. అదిగో చూడండి, శేఖర్ అనే ఆ వ్యక్తి తన భార్యని కోల్పోయిన తర్వాత, అలాగే ఆ బిడ్డను కోల్పోయిన తర్వాత తల్లిదండ్రులు ఏ రకంగా రోధిస్తున్నారు ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. రైట్, ఇక కోడలు ఇంట్లో ఒంటరిగా ఉంటుందని తెలిసి కక్ష పెంచుకున్న మామ ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందని చూస్తున్నాడు. అప్పటికే ఇంటికి వెళ్ళి ఎదురుగా ఇంట్లో ఉంటున్నటువంటి ఆ ఇంటికి వెళ్ళి కోడలపై విచక్షణరహితంగా గొడ్డలతో మెడపైన అలాగే శరీర భాగాలపైన దాడి చేసి ఆమెను హతమార్చాడు. కేవలం ఒక పరువు హత్య ఇది. అంటే వీళ్ళ కులం కాదు, కొడుకు చేసుకున్న కోడలు అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళ కులం కాదు, అలాగే
ఇంకొక నెల అవుతే వారసుడు కూడా పుడతాడు కాబట్టి ఇక ఇదే అవకాశం అని భావించాడు ఆ దుర్మార్గుడు. ఆమెను పూర్తిగా ఆమెతో పాటు ఆమెతో వారసత్వం రాకుండా చూడాలనుకున్నాడు. ఆమెను చాలా దారుణంగా కిరాతకంగా హతమార్చాడు. 8 నెలల గర్భిణిని హత్య చేయాలంటే ఎలా మనసొప్పిందో నిజంగా. వాడు ఎంతటి దుర్మార్గుడో, వాడిలో నరనరన కులపిచ్చి ఎలా జీర్ణించుకుపోయిందో మనకు అర్థమవుతుంది. మరీ దారుణంగా తయారవుతున్నారు జనాలు. ఎందుకింత కులపిచ్చితో రగిలిపోతున్నా అర్థం కాని పరిస్థితి. కొడుకు తనకు నచ్చిన అమ్మాయితో వ్యక్తితో పెళ్లి చేసుకొని ఇంట్లో తల్లిదండ్రులు వ్యతిరేకిస్తే ఆమె ఇంట్లో వెళ్ళి ఉంటున్నాడు. ఆమె ఇంట్లో వెళ్ళి కాపురం చేస్తున్నాడు. కోడలి ఇంట్లో కొడుకుతో కాపురం చేయించడం కూడా చాలా గొప్ప విషయం. వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒప్పుకొని అల్లుడిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా పగతో రగిలిపోతున్న ఈ సత్యనారాయణ అనే వ్యక్తి చాలా దారుణంగా చాలా క్రూరంగా ప్రవర్తించాడు. వాడు ఒక దుర్మార్గుడు, ఒక మృగం కంటే ఇంకా ఏమనాలో కూడా అర్థం కాదు. ఒక 8 నెలల గర్భిణి గొడ్డలతో కిరాతకంగా నరికి చంపడం అంటే అసలు వాడు మనిషే కాదని అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు నిజంగా సమాజంలో ఇంకా ఉన్నారు. కులం పిచ్చితో ఊళ్ళో పంతాలు పట్టింపులతో ఏదో ఈగోలకు పోయి ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను ఎలా శిక్షిస్తే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే చాలా చోట్ల ఇంకా ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నారు ఊళ్ళలో. కులం పిచ్చితో లేదా ఇతరత్ర కారణాలతో ఆ పంతాలకు పోయి వాళ్ళ మాట నెగ్గించుకోవాలని ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్న సంఘటనలు మనం తరచూ చూస్తున్నాం. ఒకసారి ఈ దహేగాం మండలంలో జరిగిన గొర్రె గ్రామంలో జరిగిన ఈ ఘటన కూడా ప్రస్తుతం మళ్ళీ మనకు అదే ఘటనను కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. కేవలం పరువు హత్య ఇది. అంత దారుణంగా రాణి అనే అమ్మాయిని ఏడాది క్రితం పెళ్లి జరిగింది. సరే ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు కాబట్టి కొడుకు వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. అదును చూసి అత్తమామ అల్లుడు కలిసి ఏదో అడవిలోకి పనికి వెళ్ళినప్పుడు ఈ కోడల్ని కిరాతకంగా హతమార్చాడు. అసలు మనిషేనా మృగమా? ఈయన ఏ పేరు పెట్టినా ఎలా శిక్షించినా తప్పలేదనిపిస్తుంది. ఇంతటి దారుణ ఘటన దహేగాం మండలంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి ఇర్ఫాన్ జైన్ అవుతున్నారు. ఇర్ఫాన్, చాలా దారుణమైన ఘటన ఇది. దహేగాం మండలంలో చోటు చేసుకున్న ఘటన. 8 నెలల గర్భిణి ఇంకొక కొన్ని వారాల్లోనే ఒక అమ్మాయికో లేదా అబ్బాయికో శిశువుకు జన్మనిచ్చే ఆ గర్భిణిని ఏ రకంగా ఇంత దారుణంగా చంపాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి స్థానికులు ఏం చెప్తున్నారు, పోలీసులు దీని గురించి ఏమంటున్నారు? ఆసిఫాబాద్ జిల్లాలో దారుణమైన పరువు హత్య జరిగిందని చెప్పొచ్చు. ఇటు ఏదైతే ఒక్క హత్య కాదు, నిండు గర్భిణి, 9 నెలల గర్భిణి, మరో నెల అయితే ఇంకో ప్రాణం పోసుకునేటటువంటి గర్భిణి బిడ్డతో సహా, కడుపులో ఉన్న బిడ్డతో సహా గర్భిణిని చంపారు ఒక కిరాతక వ్యక్తి. ఒక మామ తన కోడల్ని చంపారు. అయితే 2 హత్యలకు పాల్పడ్డారని కూడా చెప్పవచ్చు. అయితే ఇటు దహేగాం మండలం గిర్రే గ్రామానికి చెందినటువంటి శేఖర్కి బీసీ కులం. అయితే అదే గ్రామానికి చెందిన ఎస్టీ అమ్మాయి రాణిని అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ వివాహం కూడా శేఖర్ తండ్రికి సత్యకు కులం పట్టితో ఏమాత్రం ఇష్టం లేదు. మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూనే వచ్చాడు. అయితే కులాంతర వివాహం చేసుకోవడంపై ఇటు కొడుకుతో పాటు కోడలపై కూడా తీవ్ర ఆగ్రహంతో సత్య రగిలిపోతూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వీళ్ళపై పగ తీసుకోవాలి అన్నట్టుగా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. అయితే ఇది ఉండగా రాణి ఇటీవల 8 నెలల క్రితం గర్భం దాల్చింది. అయితే గర్భం దాల్చినటువంటి పరిస్థితులు ఇప్పుడు 8 నెలలు నిండుకున్నాయి. త్వరలో కుటుంబంలోకి మరో ప్రాణం పురుడు పోసుకుంటుంది అని చెప్పేసి అయితే ఆ దంపతులు సంతోషంలో ఉన్నటువంటి సమయంలో ఆ దంపతుల సంతోషాన్ని ఓర్వలేక ఎవరైతే ఈ మామ సత్య ఉన్నాడో, గర్భిణి అని కూడా కనికరం లేకుండా ఆ కోడలు రాణిపై గుడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. అయితే ఈ దాడిలో రాణి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ఆ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఘటనతో ఆ గ్రామం అంతా కూడా ఒక్కసారిగా కంగుతుంది. ఒక్కసారిగా గ్రామంలో విషాదంగా ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు. అయితే మొదటి నుంచి వీళ్ళ ప్రేమను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అయినా కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు, ఇష్టపడిన అమ్మాయిని చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇటు కొడుకుపై అటు కోడలపై కక్ష పెంచుకున్నాడు సత్యయ్య. అయితే ఇటు కోడలు ఇంట్లో ఎవరు లేని సమయంలో, అంటే కొడుకు తల్లి వీళ్ళంతా కూడా బయటికి వెళ్ళినటువంటి సమయం చూసుకుని గొడ్డలితో మామ సత్యయ్య రాణిపై దారుణంగా దాడి చేసి చంపినటువంటి అమానవీయ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు కూడా ఆ వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇటు నిందితుడిని సత్యాన్ని కూడా అదుపులోకి తీసుకుని కేసు అయితే నమోదు చేశారు. డిఎస్పీ వహీయుద్దీన్ ఆధ్వర్యంలో ఈ కేసు కొనసాగుతుంది. అయితే రాణి మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టానికి తరలించినట్టు తెలుస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. సో
ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది ఘోర దుర్ఘటన. దహేగా మండలం గిర్రె గ్రామంలో చోటు చేసుకుంది. నిండు గర్భిణి అని చూడకుండా కనీసం కనికరం లేకుండా అమానవీయంగా ప్రవర్తించాడు ఆ సత్తయ్య అనే ఆ మామ, ఆ వ్యక్తి. అసలు ఎలా చంపాల్సి వచ్చిందిరా నీకు? అసలు నిజంగా ఆ నిండు గర్భిణ్ణి గొడ్డలతో కిరాతకంగా నరుకుతుంటే, ఆమె పెట్టే అర్థనాదాలు వింటుంటే ఎంత దారుణంగా, అంటే ఈమెతో పాటు ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా చంపితే పూర్తిగా ఆ శేషం లేకుండా, పూర్తిగా వారసత్వం రాకుండా ఆమెను కూడా హతమార్చిన పరిస్థితి. ఇంత దారుణంగా అసలు ఇంత క్రూయల్గా, ఇంత క్రూరంగా ఆ ఆలోచన ధోరణి, వీళ్ళ విధానం, దీనికంతటికి కూడా నిరక్షరాస్యత కూడా ఒక కారణం. పిచ్చి నమ్మకాలు, కులం, పట్టింపులు, పంతాలు. సరే, కులాలు, పంతాలు, పట్టింపులు అందరికీ ఉంటాయి, కానీ ఇంత కిరాతకంగా మరీ ఎవడు వ్యవహరించాడు? గొడ్డలతో నరికి చంపడాలి, అది కూడా 8 నెలల గర్భిణి. సరే, నచ్చకపోతే ఇంట్లోంచి వెళ్ళగొడతారు, మీకు నచ్చిన చోట బతకండి అంటారు, లేదంటే మాట్లాడడం మానేస్తారు, లేదా ఇంకేదైనా బహిష్కారం చేస్తారు, ఏదో ఉంటుంది. కానీ 8 నెలల గర్భిణి కిరాతకంగా హతమార్చాడంటే వీడు ఎంత దుర్మార్గుడు, ఎంత క్రూడో అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ గ్రామాల్లో కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఒక రకంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో చెప్పాలంటేనే నిజంగా ఇట్లాంటి ఘటనల గురించి ఈ వ్యక్తుల్ని ఇంత ఈజీగా వదలకూడదు. చట్టాలు కూడా ఇట్లాంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి, కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇంకా వీడేం సాధిస్తాడని కొడుకు భార్యని చంపి, ఇంకా వీడి ఆ అహం, వీడిలో పొంగుతున్న అహాన్ని సంతృప్తి పరచుకోవడం తప్ప ఒక నిండు ప్రాణాన్ని, ఒక గర్భిణిని, చూలాలని చంపడం ద్వారా వీడి అహాన్ని సంతృప్తి పరచుకున్నాడు తప్ప వీడు సాధించిందేం లేదు. వాడు నేరస్తుడిగా మారి ఇప్పుడు వయసులో వీడు జైలు పాలవడం తప్ప అంతకుమించే ఉండదు. ఇలాంటి వాడిని జైలు నుంచి బయటకు రాకుండా చేయాలి, జీవితకాలం శిక్ష విధించాలి, లేదా అంతకుమించి కఠినమైన శిక్షలే పడాల్సిందిగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత ఆ మృతురాలి బంధువుల రోదనలు మిన్నంటాయి. అలాగే ఈ ఘటనపై పోలీసులు కూడా స్పందించారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు చూద్దాం. ఏమైంది? ఆ పాపకి ఏమైంది? పాపని చంపిండు, మామ చంపిండు, తుప్పు తుప్పు నరికిండు అయ్యా. ఎందుకు పగతోటి నరికిండు అయ్యో. వాళ్ళ కొడుకు చేసుకున్నాను, ప్రేమించి లవ్ మ్యారేజ్ అయింది. నిరుడు కడుపుతోటి ఉన్న 9 నెలలు అయ్యా. చంపిండు, గొడ్డలతోటి కత్తితోటి పొడిసి చంపిండు, గొడ్డలతోటి నరికిండు అయ్యా. మొత్తమే నరికిండు, నరాలు తెంపిండు. నాకు ఒక్కతే బిడ్డ అయ్యా, నా బిడ్డ ఇట్లా దొరుకుతుంది అయ్యా. నా బంగారం తోటి బిడ్డ వెళ్ళిపోయినా కానీ అంటే కొడుకుతో నాకు పెళ్లి ఇష్టం లేదు. కొడుకుతో వాళ్ళకి ఇద్దరికి ఇష్టము. నా దగ్గరనే ఉంచినా కదా, నేను ఇవ్వాలా లేదా కొంచెం బయట, ఇంట్లో బయట పని ఉంటుంది కదా, ఆడకు అసలం కట్టి చేనుకు పోయిండు, నన్ను నమ్మనిచ్చిండు, వచ్చిండు నరికిండు. అప్పు ఎవరు చంపారు? వాళ్ళ మామే నరికిండు, మామని ఇంకా కోస్తా, నేను మామని ఇంకా నరకాలి. ఈరోజు దేగాం పోలీస్ స్టేషన్ పరిధిలో గిర్రె అనే గ్రామంలో సుమారు ఉదయం 11:30 ప్రాంతంలో ఒక శ్రావణి అనే మ్యారీడ్ ఉమెన్ని ఆమె మేనమామ ఇంట్లోకి వెళ్ళి లాక్కొచ్చి, సత్యనారాయణ అనే వ్యక్తి ఆమెని గొడ్డలితో నరికి, ఆ తర్వాత కత్తితో కూడా స్టాబ్ చేసి 9 months ప్రెగ్నెంట్ ఉమెన్ని చంపడం జరిగింది. ఈ సంఘటనలో ఆమె స్పాట్లోనే చనిపోయింది. ఐ విట్నెసెస్ ఉన్నారు. ఆ తర్వాత ఆమె భర్త ఆ సందర్భంలో లేడు. దీనికి మెయిన్ కారణము ఆమె అమ్మాయిని, తన కొడుకు వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానే ఆ కోపంతోనే చెప్పినట్టు తెలుస్తుంది. ఆ హత్య చేసిన తర్వాత నేరస్తుడు పారిపోవడం జరిగింది. తర్వాత అదుపులోకి సైమల్టేనియస్ లో మేము తీసుకున్నాం. తర్వాత ఎంఆర్ఓ గారి సమక్షంలో ఇంక్వెస్ట్ చేయించి, తర్వాత పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో చేయిస్తున్నాం. ఈ సంఘటనకు ముఖ్య కారణము ఇద్దరి ఇండ్లు ఆపోజిట్ ఒక ఉండడం, ఇంకోటి పొద్దున్న లేస్తే కూడా తన కొడుకు ఆ ఇంట్లోనే ఉండడం, అమ్మాయితో కలిసి ఉండడం కూడా అతను కొంచెం ఫీల్ అయ్యి అన్నట్టు తెలుస్తుంది. లవ్ మ్యారేజ్ వీళ్ళది. మదవాసులు కథ పెడితే మదవాసులు